వీళ్ళ గురించి మాట్లాడి ఏం చెయ్యకపోవడం అలా వదిలేయడమే ఇంత దాకా వచ్చింది అనుకోవచ్చా? వదిలేసినటువంటి తీరు ఖచ్చితంగా తప్పు. అసలు సంస్కారయుతమైనటువంటి మాట మాట్లాడకపోవడం అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. అది ఖచ్చితంగా తప్పే. దానికి చేత కాకపోవడం అన్నటువంటిది కూడా అంటే దాన్ని ఆ రోజునే అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించి, వంశీతో క్షమాపణ చెప్పించి, ద్వారంపూడితో క్షమాపణ చెప్పించి ఉంటే ఇవాళ ఇష్యూస్ ఉండేవి కాదు. అంటే చర్చ ఉండేది కాదు. పొరపాటు చేశారు రెండోది. ఇంకోటి వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండేవాడు. ఇంకొకటి మాట్లాడడానికి కంట్రోల్లో ఉండేవాడు. కానీ లమ్లు ముమ్లు అసలు ఏం భాష మాట్లాడుతున్నాం అన్నది అర్థం కాలేదు ఆ రోజు. దానికి సమాధానం యువతల పక్కన కూడా అదే భాషలో మాట్లాడారు. భాషకి భాష అదే వచ్చింది ఆ రోజు. వీళ్ళ నాయకులు అదే తరహాలో మాట్లాడారు. అక్కడతో పరిష్కారం అయిపోయింది అనుకోవాలా? ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, రేపు పొద్దున ఎక్కడితో ఆగుతుందా? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పడేస్తారు, లేకపోతే ఇల్లులు గోలగొడతారు. ఇవన్నీ ఈ రాజకీయం ఎక్కడితో ఆగిపోతుందా? ఇది రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే అంతే కదా, మళ్ళీ అటుకి వెళ్తుంది కదా. అది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు అధికారులతో లెక్కలు తెప్పించుకుంటున్నారా, లేదంటే టీడీపీ ముందే ప్రిపేర్డ్ గా ఉందని అనుకోవాలి?